హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కార్తిక్ తెల్ న్యూస్. ఇవాళ మహిళలకు శుభవార్త అంటూ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది. దీని గురించి మరిన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. దయచేసి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మాకైతే ఒక సపోర్ట్ అయితే ఇవ్వండి. వివరాల్లోకి వెళ్ళినట్లయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళా స్వయం సహాయక సంఘాలకు ఆర్థిక స్వావలంబన కల్పించేందుకు ఒక వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుడుతోంది. ఇప్పటికే వివిధ పరిశ్రమలు స్థాపించడానికి ప్రోత్సాహం అందిస్తున్న ప్రభుత్వం ఇప్పుడు మహిళా సంఘాలకు రైస్ మిల్లుల ఏర్పాటు, నిర్వహణ బాధ్యతలను అప్పగించడానికి సన్నాహాలు చేస్తుంది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో అనువైన ప్రాంతాలను గుర్తించి రైస్ మిల్లులు ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటుంది. ఈ కార్యక్రమం కోసం బ్యాంకుల నుండి రుణాలు పొందుతూ ఆర్థికంగా ఎదుగుతున్న మహిళా స్వయం సహాయక సంఘాలను ఎంపిక చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. వారి రుణ చెల్లింపుల వివరాలు, వార్షిక ఆదాయాన్ని పరిగణలోకి తీసుకుని ప్రాధాన్యత ఇవ్వాలని రైస్ మిల్లుల ఏర్పాటుకు స్థలాల ఎంపిక, మహిళా సంఘాల గుర్తింపు బాధ్యతలను జిల్లా కలెక్టర్లకు అప్పగించారు. ప్రస్తుతం రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో రైస్ మిల్లుల కోసం ప్రభుత్వ స్థలాలను పరిశీలించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఇక ధాన్యం కొనుగోలు చేసి ఐకేపీ కేంద్రాలకు విక్రయిస్తున్న మహిళా సంఘాలు, సబర్బన్ ప్రాంతాల్లో ఇప్పటికే విజయవంతంగా పరిశ్రమలు నిర్వహిస్తున్న స్వయం సహాయక సంఘాల వివరాలను అధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. సో ఫ్రెండ్స్, ఇది అప్డేట్ న్యూస్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.